హలో ప్రభాస్, హౌ యూ? సో మిర్చి లాంటి బాయ్ మిస్ అయిపోయి ఇప్పుడు బాహుబలి రూపంలో రాజులా మా ముందుకు వస్తూ ఉన్నారు. సో ఇన్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో 3 years లాంగ్ ఎక్స్పీరియన్స్, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అందరూ కలిసి ఒక టీమ్ వర్క్ చేశారు. కొద్ది రోజుల్లో రిలీజ్కి సిద్ధమవుతుంది. అంటే టెన్షన్ ఉందా, కాన్ఫిడెన్స్ ఉందా? అంటే సూపర్ ఎక్సైట్మెంట్ ఉంది ఇలాంటి సినిమా చేసామని, బట్ అంతే టెన్షన్ కూడా ఉంది. ఎందుకంటే సో మచ్ ఆఫ్ రిస్క్ దీంట్లో, సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ అందరిది ఉంది, నాది ఉంది. అండ్ ఇండియా అంతా రిలీజ్ అవుతుంది. అండ్ ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ అండ్ ఇండియా అంతా వెయిట్ చేస్తుంది. అండ్ 2.5 years తర్వాత నా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. సో ఇవన్నీతో కలిపి ఎక్సైట్మెంట్తో పాటు అంతే టెన్షన్ ఉంది. ఒక విచిత్రమైన ఎమోషన్ ఈ సినిమాలో ఉన్నది నాకు ఏ సినిమాలో లేదు. సో ఈ 2.5 years గ్యాప్ని మీరు ఇచ్చేటువంటి ఆ ఫుల్ ఫీస్తో వాళ్ళందరూ సాటిస్ఫై అయిపోతారేమో ఆబ్వియస్గా. అవ్వాలనే కోరుకుంటున్నాం అందరం, మా టీం అంతా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ మీకు ఎన్ని ఇయర్స్ బ్యాక్ చెప్పారు జక్కన్న? ఒక 6 years బ్యాక్ మగధీర ముందు ఒక బిగ్ ఫిల్మ్ చేద్దామని చెప్పారు. తర్వాత ఒక 5 years, ఒక 1 year 1.5 year తర్వాత నుంచి కంటిన్యూస్గా ఒక 4-5 lines చెప్పారు. కృష్ణదేవరాయలు, అల్లూరి సీతారామరాజు అలాంటి కింగ్, రివల్యూషన్ లాంటి 4-5 స్క్రిప్ట్స్ చెప్పారు. లైన్ అంటే ఒక 1/2 hour 45 minutes అలా చేశారు. బట్ ఫైనలీ బాహుబలి అనేది ఒక 3.5 years ముందు బ్రీఫ్ నరేషన్ ఇచ్చారు. ఇంకా అక్కడి నుంచి బాహుబలి అయింది. ఐ థింక్ అన్నిటికంటే బాహుబలి క్యారెక్టరైజేషన్స్, ఎక్కువ క్యారెక్టరైజేషన్స్ ఉన్న, నేను చెప్పిన లైన్స్ అన్నిటిలో ఎక్కువ క్యారెక్టర్స్ స్ట్రెంగ్త్ ఉన్నది బాహుబలి అని చెప్పొచ్చు. సో 6 years బ్యాకే రాజమౌళి గారి మధ్యలో ప్రభాస్ రాజుని రాజుగా చూపించాలి అని ఫిక్స్ అయిపోయారు అనమాట ఆయన. అంటే ఆయనకి ఒక ప్రిన్స్, కింగ్, ఒక సెటప్ అలాంటిది ఏదో ప్లాన్ చేద్దామని ఉంది ఆల్రెడీ. సో ఫైనలీ ఇలా అయింది. సో నాకు తెలిసి 6 years బ్యాక్ అండ్ ఇంకా అంతకంటే ముందే యమదొంగలో విశ్వామిత్ర లోగోలో మిమ్మల్ని అప్పుడే ఇలా చూపించినట్టు నాకు గుర్తు. అదే విశ్వామిత్రలో ఇట్ ఈస్ వెరీ అదొక రెస్పెక్ట్ అండి. ఎందుకంటే ఒక బ్యానర్కి నా లోగో పెట్టడం అనేది అదొక చాలా రెస్పెక్ట్ ఇచ్చినట్టు నాకు. బట్ నాకు ఆ సినిమా అంతా టెన్షన్ వచ్చింది, ఎందుకంటే నా లోగో పెడితే సినిమా ఏమవుద్దని. లక్కీలీ అది బ్లాక్ బస్టర్ అయింది. సో ఆల్వేస్ రాజమౌళి గారి ఫ్యామిలీ నాకు ఫస్ట్ నుంచి వాళ్ళు ఇచ్చిన నాకు రెస్పెక్ట్ చాలా. అంటే వినాయక్ గారు నాకు చాలా క్లోజు, పూరి గారు చాలా క్లోజు, బట్ రాజమౌళి గారు వీళ్ళందరూ నాకు ఇచ్చిన రెస్పెక్ట్ నాకు చాలా హ్యాపీ, గర్వంగా ఉంటుంది. ఈ స్టోరీ చెప్తున్నప్పుడే రాజమౌళి గారు మీకు అంటే ఇంత గ్యాప్, ఐ మీన్ షూటింగ్కి ఇంత టైం పడుతుంది అని మెంటల్గా ఫిక్స్ అయిపోయారా? అంటే నాకు రాజమౌళి గారి స్టైల్ తెలుసు, ఎప్పటి నుంచి ఆయనతో క్లోజ్ కాబట్టి. సో ఆయనతో స్పెండ్ చేసేటప్పుడు ఆయన స్టైల్ తెలుసు, ఏది కాంప్రమైజ్ అవ్వరని తెలుసు. అంటే దిస్ కథ విన్నప్పుడు ఇట్స్ వెరీ బిగ్ సైజ్ కథ అని అర్థమైంది. అండ్ ఆయన విజువల్స్, ఆయన ప్లానింగ్ చూస్తే దిస్ ఇస్ నాట్ అనుకున్న టైంలో అవ్వదని నాకు ముందు తెలుసు. సో రాజమౌళి గారు 1.5 year అంటే నేను అన్నాను, లేదు ఇంకా 1 year పైన పడుతుంది, 2.5 years పైన పడుతుంది. సో ఫైనలీ ఇట్ ఈస్ లైక్ 2.5 years నుంచి ఈ ప్రాజెక్ట్ మీద ఉన్నాం. 2 years అయింది షూటింగ్ స్టార్ట్ చేసి, ఇంకో 1 year ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 3.5 years to 4 years ఈ సినిమా మీద. సో మళ్ళీ ఇన్ ఫ్యూచర్ మళ్ళీ ఇలాంటి లాంగ్ రన్నింగ్ షూటింగ్ ఉన్న మూవీ ఒప్పుకుంటే ఆలోచిస్తారా? అంటే బాహుబలి 2 తర్వాత 2-3 years తర్వాత చేస్తాను ఇప్పుడు మధ్యలో. ఎందుకంటే ఇలాంటి సినిమా చేసేటప్పుడు ఫుల్ ఇన్పుట్ ఇవ్వాలి, ఫుల్ టైం ఇవ్వాలి. లేకపోతే ఇలాంటి సినిమా చేయకూడదు, మనం చేయకూడదు. దానికి సో అందరూ కాన్షియస్గా, ఫోకస్గా ఈ సినిమాలో చేస్తే తప్ప ఇలాంటి సినిమాలు చేయలేవు. సో 2-3 years తర్వాత మళ్ళీ ఎనర్జీ అంతా తీసుకుని అప్పుడు ఎప్పుడన్నా మళ్ళీ ఆఫర్ వస్తే ఇలాంటివి చేస్తాం. బిఫోర్ అంటే యాక్షన్కి వెళ్ళే ముందు, షూటింగ్ పార్ట్కి వెళ్ళే ముందు చాలా హార్డ్ వర్క్ చేశారు. రైట్ ఫ్రమ్ ప్రాక్టీస్ చేయడం ఏంటి, కత్తి యుద్ధాలు ఏంటి, అన్నీ కూడా ఒక ట్రైనర్ని పెట్టుకొని మరీ ట్రైన్ అయినట్టున్నారు. సో అవన్నీ తలుచుకుంటూ ఉంటే ఎలా అనిపిస్తూ ఉంటుంది? మై గాడ్, ఒక సినిమా కోసం ఇంత వర్క్ చేస్తారని ఎప్పుడైనా అనుకున్నారా? ఇంత సినిమాలో ఈ సినిమా కోసం వర్క్ చేసినంత ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. ఇప్పుడు సోర్డ్ ఫైట్స్ చేసాం, బట్ సోర్డ్ ఫైట్ చేయలేదు, హార్స్ మీద ఫైట్ చేయలేదు, రాక్ క్లైంబింగ్ చేయలేదు. ఇవన్నీ వెరీ ఎక్సైటింగ్. ఎప్పుడన్నా కొత్త విషయం వస్తే అందరూ ఎంజాయ్ చేస్తారు, ఎవరన్నా సరే లైఫ్లో. సో ఈ సినిమాలో ఒక 100 కొత్త విషయాలు ఉన్నాయి. ఆ సెట్లు కానీ, గెటప్లు కానీ, బియర్డ్ కానీ, హెయిర్ కానీ, వాట్ ఎవర్ ఎక్సర్సైజెస్ మీద అదంటే కిక్ బాక్సింగ్ ఒక 2-3 hours చేసి, సోర్డ్ ఫైట్ చేసి, రోజు 4 hours ట్రైనింగ్ ఉండేది.
వియట్నాం నుంచి పీటర్ హెయిన్ వాళ్ళు అక్కడ ఫైట్ మాస్టర్స్ని తీసుకొచ్చారు, 3 ఫైట్ మాస్టర్స్ చెప్పేవారు. అండ్ రాక్ క్లైంబింగ్ చేసాం ఒక 3-4 days ఇక్కడ ప్రాక్టీస్ చేసి, మళ్ళీ అక్కడ రాక్ క్లైంబింగ్ పీపుల్ అందరూ 25 days ఓన్లీ రాక్ క్లైంబింగ్ సాంగ్ చేసాం. దాంట్లో వాళ్ళు ఎవ్రీడే ఉండేవారు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ జాబ్ యాక్చువల్లీ. ఇలాంటిది కొత్త విషయం వస్తే ఎప్పుడన్నా ఎవరికైనా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఈ సినిమాలో ఒక 100 కొత్త విషయాలు ఉన్నాయి. ఓకే, సో 100 చూడడానికి చాలా ఈగర్గా ఉన్నారు. రైట్, అయితే మీ అటైర్, ఐ మీన్ యువర్ డ్రెస్సింగ్, యువర్ హెయిర్ స్టైల్ మీరు చెప్పినట్టుగా చాలా కొత్తగా ఉంది. సో ట్రైలర్స్ వన్స్ రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ని చూస్తే ఓల్డ్ ప్రభాస్ ఎలా ఉన్నాడా అని వన్స్ మళ్ళీ మేము రీకలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే వి స్టిక్ ఆన్ టు దట్, అలా ఫిక్స్ అయిపోయారు మా మైండ్లో. సో అంత ఇంప్రెషన్ పడిపోయింది బాహుబలి రూపం. మీకు శివుడు క్యారెక్టర్ ఆర్ బాహుబలి ఏది బాగా ఇంప్రెస్ అయ్యారు మీరు? శివుడు బాహుబలి రెండు స్ట్రాంగ్ క్యారెక్టర్స్. ది వే దే గ్రో అప్, వాళ్ళు పెరిగే విధానం అన్నీ వేరు. బట్ మనసుకి ఎప్పుడు గుర్తుండిపోయే క్యారెక్టర్ ఫాదర్ క్యారెక్టర్ బాహుబలి. ఐ థింక్ శివుడు లాంటి క్యారెక్టర్ కొంచెం దగ్గరలో చేశానంటే ది వే యాక్షన్, ది వే ద ట్రావెల్ 1000 years బ్యాక్ ఇవన్నీ వేరు. కానీ కొంచెం బాహుబలి లాంటి క్యారెక్టర్ అంటే ఒక ప్రిన్స్గా ఎప్పుడు చేయలేదు, ఒక గ్రేటెస్ట్ వారియర్గా ఎప్పుడు చేయలేదు, వార్ ఎప్పుడు చేయలేదు. సో ఇవన్నీ చాలా కొత్త విషయాలు. అండ్ ద క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ బాహుబలి సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ బాహుబలి అని చెప్పొచ్చు. మీకు అంటే ఇప్పుడు అన్నారు కదా వారియర్ క్యారెక్టర్ చెయ్యాలి అని ఏమైనా డ్రీమ్ ఉండేదా అలా? అంటే ఎప్పుడు పీరియడ్ ఫిల్మ్ చేయాలని ఉండేది. ఏమంటే లైఫ్లో ఒకసారి పీరియడ్ ఫిల్మ్ చేయాలి, వార్ ఇలాంటివి చేయాలి. మనం 300 చూస్తాం, ట్రాయ్ చూస్తాం, డెఫినెట్గా అలాంటి చేయాలనిపించింది. కానీ బట్ ఇంత పెద్ద సినిమాల్లో పార్ట్ అవుతాను మాత్రం ఎప్పుడు అనుకోలేదు. సో ఇలాంటి మూవీస్ ఆల్రెడీ కృష్ణరాజ్ గారు, తాండ్ర పాపరాయ్ లాంటి వాటిలో అలాంటి పీరియాడికల్ డ్రామాస్ చేసి ఉన్నారు కాబట్టి మీకు అలా చిన్నప్పటి నుంచి నాటుకుపోయిందేమో ఈ టైప్ ఆఫ్. డెఫినెట్లీ అది ఉంటుంది. ఇప్పుడు ఎవ్రీ ఆర్టిస్ట్ ఒక పీరియడ్ ఫిల్మ్ చేయాలంటుంది, ఒక వార్ ఫిల్మ్ చేయాలంటుంది. అది డెఫినెట్గా ఎవరికైనా ఉంటుంది. బట్ వెరీ లక్కీ ఇలాంటి బాహుబలి లాంటి సినిమాలు చేయడం ఇంత త్వరగా. త్వరగానే, యాక్చువల్ చెప్పాలంటే త్వరగా చేసినట్టు. ఓకే, సో కమింగ్ టు అవంతిక అండ్ దేవసేన, వాళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ మార్క్స్ వేస్తారు మీరు? సో ఈ సినిమాలో ఎక్కువ అంటే ఇద్దరు ఉంటారు, బట్ అవంతిక క్యారెక్టర్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ సినిమాలో. మీరు తమన్నాని ఎప్పుడు చూడని విధంగా చూస్తారు ఈ సినిమాలో. అండ్ అనుష్క గెటప్ ఇస్ వెరీ వెరీ డిఫరెంట్. మార్కులు నేనుకంటే ఆడియన్స్ వేస్తే బెటర్. ఆడియన్స్ అంటే రిలీజ్ కి ఇంకా ఉంది టైం, ఆ తర్వాత మేము వేస్తాము. అంటే కొత్తదంటే గెటప్ విషయంలో, అంటే ఒక ఎమోషన్ విషయంలో, పవర్ విషయంలో ఇద్దరు చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్. బట్ గెటప్ అయితే అనుష్కని ఇప్పుడు చూడని గెటప్ ఉంటుంది. కానీ మీకు ఇప్పుడు అరుంధతి చూశారు కాబట్టి అరుంధతి అంత పవర్ కూడా ఉంటుంది. కానీ వేరే ఎమోషన్, ఎప్పుడు చూడని అనుష్కని చూస్తారు, డెఫినెట్గా వేరే ఎమోషన్లో చూస్తారు. వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. తనకున్న పెయిన్ అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది, అండ్ వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ అవంతికని మాత్రం మీరు ఎప్పుడు గెటప్లో చూసుండరు. అండ్ అవంతిక ఫైట్ చేయడం చూసుండరు. అవంతిక తమన్నా ఫైట్ చేయడం, తమన్నా వేరే గెటప్ ఉంది, స్వర్డ్ ఫైట్స్ ఉన్నాయి, యాక్షన్ ఉంది. సో ఐ థింక్ ఎక్కువ షాక్ అయ్యేది తమన్నా అది ఉంటుంది గెటప్ విషయంలో. అంటే తను డాన్స్ చేయడము, హీరో పక్కన డైలాగ్స్ చెప్పడము, రొమాంటిక్ సీన్స్ లో మాత్రమే చూసాం ఇప్పటి వరకు. వీఆర్ యూస్ టు డూ దట్ కదా, ఇప్పుడు కొత్తగా చూడాల్సి వస్తుంది. అవంతిక కమర్షియల్ ఫిల్మ్స్ లో చేసాం నేను కానీ తమన్నా, బట్ దిస్ ఇస్ పీరియాడిక్ ఫిల్మ్ లో తమన్నాని కంప్లీట్ గా వేరే కొత్తగా చూపించారు. తనలో అదే చెప్తుంది, తన లైఫ్ లో ఫస్ట్ ఎంత డిఫరెంట్ క్యారెక్టర్ తను ఇదే ఫస్ట్ టైం చేయడం. ఓకే, సో అనుష్క అంటే సెకండ్ పార్ట్ లో ఎక్కువగా అనుష్క ఉంటుంది. సెకండ్ పార్ట్ లో ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అవంతిక అండ్ నేను అడిగినప్పుడు అవంతికనా దేవసేన వీళ్ళిద్దరికి ఎవరికి ఎక్కువ మార్క్స్ వేస్తారంటే ఐ ఎక్స్పెక్టెడ్ అనదర్ ఆన్సర్ ఫ్రమ్ యూ. యాక్చువల్లీ శివగామినికి ఎక్కువ వేస్తానంటారేమో అనుకున్నాను. అంటే క్యారెక్టర్ పవర్, ఇంటెన్సిటీ అండ్ పర్ఫార్మెన్స్ రమ్యకృష్ణ గారు మనం చూసాం, నరసింహ ఇవన్నీ. వీళ్ళిద్దరూ అంటే శివగామిని క్యారెక్టర్ అనేది మొత్తం సినిమాలోనే మోస్ట్ పవర్ఫుల్ అని చెప్పొచ్చు ఒక విధంగా. అండ్ ఈ సినిమాలో ఆల్ లేడీస్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్ విమెన్, అందరూ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్. మీ యాజ్ ఐ సెడ్ పార్ట్ 2, పార్ట్ 1 చేయడానికి కారణమే ఇన్ని క్యారెక్టర్స్ని కంప్లీట్ రౌండ్ ఆఫ్ చేయడానికి. లేదంటే 1 పార్ట్లో తీయచ్చు. సో ఆల్ దీస్ క్యారెక్టర్స్ని మళ్ళీ తగ్గించి కట్ చేసి ఉన్నట్టు కంప్లీషన్ లేకుండా ఉంటుంది. సో పార్ట్ 1, పార్ట్ 2 చేయడమే ది స్టోరీ అన్ని ఈ 7 క్యారెక్టర్స్ మీద రన్ అవుతూ ఉంటుంది. అందుకే ఎమోషన్స్ ఏం కట్ అవ్వకుండా పార్ట్ 1, పార్ట్ 2
చేయాల్సి వచ్చింది. సో మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ వచ్చేసి శివగామిని అంటారు మీరు కూడా. అని అనొచ్చు ఒక విధంగా, బట్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ own ఈక్వల్లీ importance. వెరీ డిఫరెంట్ విధంగా అందరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకే. ఈ సినిమాలు చూస్తే అర్థమవుతుంది. సో రాజమౌళి సినిమా అనగానే హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇంకా చెప్పొచ్చు ఒకంత ఎక్కువే విలన్కి ఉంటుంది. అవును. సో రానా అండ్ మీరు 3 years వాటి బాగా క్లోజ్ అయిపోయినట్టున్నారు. అవును. రాజమౌళి ఎప్పుడు మీకు చెప్పినట్టు యాజ్ యూజువల్ విలన్ చాలా పవర్ఫుల్ ఉంటారు, హీరో పవర్ఫుల్ ఉంటాడు. హీరో సూపర్ హీరోలా కనిపిస్తాడు చాలా చోట్ల, చాలా సినిమాల్లో. విలన్ ఇంకా సూపర్ super. పవర్ కనిపిస్తాడు. ఈ సినిమాలో కూడా అది ఉంటుంది. బట్ ఈ సినిమాలో స్పెషల్ ఏంటంటే రాజమౌళి గారు ఎప్పుడు చేయింది క్యారెక్టర్స్ అన్ని క్యారెక్టర్స్ కట్టప్ప సత్యరాజ్ గారి క్యారెక్టర్ మీద చాలా ఒక స్టోరీ రన్ అవుతుంది. దేవసేన అనుష్క క్యారెక్టర్ మీద మొత్తం రన్ అవుతూ ఉంటుంది, అవంతిక క్యారెక్టర్ మీద రన్ అవుతూ ఉంటుంది, శివగామిని క్యారెక్టర్ మీద రన్ అవుతూ ఉంటుంది, నాజర్ క్యారెక్టర్ మీద రన్ అవుతూ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ కంప్లీట్ ఉంటుంది ఒక స్టోరీ. అంటే ద స్టేజెస్ ఆఫ్ లైఫ్ ఉంటాయి అందరికీ, లైఫ్లో జరిగిన లాడ్ ఆఫ్ ఎమోషన్స్ అన్ని ఉంటాయి. సో ఈ స్పెషాలిటీ ఫస్ట్ రాజమౌళి గారు చేసింది ఈ సినిమాలో ఏంటంటే లాడ్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ దేర్ ఎమోషన్స్ అండ్ దేర్ రౌండ్ ఆఫ్ అండ్ దేర్ కంప్లీట్ లైఫ్ సర్కిల్ లాగా ఒక కంప్లీట్ రోల్ ఉంటుంది అందరికి. ఓకే. అయితే ప్రీవియస్ మూవీస్కి ప్రభాస్ ఇప్పుడు మూవీకి కంప్లీట్ క్వైట్ ఆపోజిట్గా కనిపిస్తారు, కంప్లీట్ డిఫరెంట్. అలాంటప్పుడు డైలాగ్ మాడ్యులేషన్ కూడా డెఫినెట్గా వేరేగానే ఉంటుంది. అంటే ఆ ట్రైలర్స్ చూస్తే గొంతు చించుకొని అరుస్తూ ఉన్నారు. సో డబ్బింగ్కి చుక్కలు కనిపించుంటాయేమో మీకు. నాకు ఎప్పుడు డబ్బింగ్ పెద్ద ప్రాబ్లం. నా వాయిస్ సైనస్ అది ఉంది, ఎప్పుడు వాయిస్ పోతూ ఉంటుంది. సో నాకు డబ్బింగ్ ఆల్వేస్ టెన్షన్. ఈ సినిమాలో అంటే మరీ ఆథెంటిక్ కాకుండా మరీ మోడర్న్ కాకుండా మధ్యలో అందరికి అర్థమయ్యేలా ప్లాన్ చేశారు. సో దేర్ ఇస్ చిన్న డిఫరెన్స్ ఉంటుంది మామూలు మనం చూసే సినిమాల కంటే కొన్ని క్యారెక్టర్స్కి. చాలా కష్టపడి చేసిన సీన్స్. ఆఫ్ కోర్స్ మీరు చెప్పేది సినిమా అంతా డే 1 నుంచి మొన్నటి వరకు చేసామని చెప్తారు. బట్ ఇంకా అబ్బా ఎందుకు వచ్చిన గొడవ, ఎందుకు ఒప్పుకున్నానా అనుకున్నాం ఏమైనా ఉన్నాయా? ఎందుకు ఒప్పుకున్నాను అనేది ఎప్పుడు లేదు. ఎందుకంటే మన లైఫ్లో ఇలాంటి సినిమా అందరికి చాలా Great మంది opportunity. లైఫ్లో ఇలాంటి సినిమా రావడం అనేది అదృష్టం. అంటే ఒక 30 yearsలో రావచ్చు, 50 yearsలో రావచ్చు, 80 yearsలో రావచ్చు. బట్ ఈ ఏజ్లో రావడం ఒక అదృష్టం. అండ్ ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ అండ్ ఎవ్రీడే మీకు చెప్పినట్టు సెట్స్, వారు, పీరియడ్, అంటే సో మెనీ న్యూ థింగ్స్. అండ్ రాజమౌళి ఇన్ని ఉండగా మనకి అలా ఎప్పుడు అనిపించలేదు. కానీ బట్ యాక్షన్ వాజ్ బిట్ టఫ్ ఈ సినిమాలో. లాడ్ ఆఫ్ యాక్షన్. అంటే కొన్ని డేస్ 70 days యాక్షన్ ఉంది, కొన్ని 50 days ఉంది, 40 days ఉంది. సో ద టైమ్ లైన్ వాజ్ బిగ్ ఇన్ దిస్ ఫిల్మ్. యాక్షన్ వాజ్ టఫ్. ఓకే. ఆడియో ఫంక్షన్లో మీ మీద మీరే స్పూఫ్ వేసుకున్నారు, అంతా ఆయనే చేశారని చెప్పారు మీరిద్దరూ కలిసి, రానా అండ్ యూ. అంటే ఆయన అంతగా ఫోర్స్ చేసి చేయించినవి ఏమైనా అనిపించాయా? అలాగే ఏమి ఉండదు రాజమౌళి గారితో. అంటే మీరు అన్నది ప్రకాష్ రాజ్, సిద్ధార్థ్, అది యాక్చువల్లీ ఫ్యాన్స్ అడిగినట్టు రాజమౌళి గారిని ఇంకెన్ని రోజులు ఏంటి ఇంకా డేట్ చెప్పట్లేదు అని చెప్పి రాజమౌళి నేను ఎప్పుడు సినిమా రిలీజ్ చేస్తానో నాకే ఆ టైప్లో స్ప్రూఫ్ చేశారు. ఇట్ వాజ్ వెరీ ఫన్. అది చాలా బాగుంది, అది నాకు ఇది బాగా నచ్చింది. సో బికాజ్ అందరూ ఫ్యాన్స్ డేట్ చెప్పట్లేదు అని చెప్పి అందరూ చాలాసార్లు కోపం ఫీల్ అయ్యారు. సో ఆయన ఫ్యాన్స్, నా ఫ్యాన్స్, అందరు ఫ్యాన్స్ అడిగినట్టు చేశారు. రైట్. అయితే ఎప్పుడు కూడా ఇంత కష్టపడి చేస్తున్న సీన్స్లో ఎందుకు వచ్చిన కూడా నాకు స్విట్జర్లాండ్లో హాయిగా డ్యూయట్స్ పాడుకుంటూ డాన్స్లు వేసుకోకనే అనుకున్నారా? దీనికి సమాధానం చెప్పే ముందు మన ఇంటర్వ్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. సో ప్రభాస్ స్విట్జర్లాండ్లో ఆడి పాడి డాన్సులు వేసుకొని షూటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చి ఇక్కడ ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ చేయక ఎందుకు వచ్చింది తిప్పాలని అనుకున్నారా? లేదండి, ఇలాంటి సినిమా లైఫ్లో వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ, అలా ఎప్పుడు అనుకోలేదు. అంటే ఇట్ ఈస్ వెరీ ఎక్సైటెడ్. అంటే నేను ఒక 3-4 years ముందు నుంచి 3-4 years నుంచి ఆయన చెప్పిన కథల నుంచి అప్పటి నుంచి ఐ వాజ్ వెయిటింగ్ సంథింగ్ లైక్ దిస్, ఇలాంటి సినిమా ఎప్పుడని. సో 3.5 years ముందు ఆ సీన్ చెప్పగానే నాకు గూస్ బంప్స్ వచ్చేసింది. ఆల్మోస్ట్ లైక్ వాట్ ఆ ఫిల్మ్ చేస్తాను. సో నాకు ఆల్మోస్ట్ లైక్ జనరల్ అందరికీ మేబీ ఫ్యాన్స్కి వాళ్ళకి 2.5 years 3 years వెయిటింగ్ అంటే నేను 4 years నుంచి వెయిట్ చేస్తాను ఈ సినిమా రిజల్ట్ కోసం, సినిమాని చూద్దాం అని. సో 2.5 years అంటే 2.5 yearsలో ఒక 1.5 year లాస్ట్ 6 months బ్యాక్ అప్పుడు ఇంకా సినిమా చూసేయాలన్నది ఎక్కువైపోయింది సినిమా షూటింగ్ కంటే. సో అది రాజమౌళి గారు నేర్పించింది. ఇది చాలా ఇంక ఎంత ఉంటే రిలీజ్ చేసేద్దాం, సినిమా చూసేద్దాం.
సో అంతేగాని బట్ చాలు అని స్విట్జర్లాండ్ సాంగ్లు ఆ టైప్ లేదు. ఎప్పుడు అనిపించలేదు. వెరీ ఇంట్రెస్టింగ్, ఇలాంటి సినిమా చేయడం చాలా ఇంట్రెస్టింగ్. అంటే ఒక లవర్ బాయ్, క్లవర్ బాయ్, అలా ఒక ఫ్యామిలీ హీరోగా ఒక స్ట్రీమ్ లో వెళ్తూ ఉన్నారు. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇలాంటి చారిత్రాత్మక హీరోగా చేయడం అని అంటే ఎలా అనిపించింది? ట్రాన్స్ఫర్మేషన్ కొంచెం కష్టం అనిపించలేదా ఫస్ట్? లేదు, ట్రాన్స్ఫర్మేషన్ అదేం పెద్ద కష్టం అనిపించలేదు. బట్ ఫోకస్ అన్ని ఇయర్స్ ఉండడం అది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సినిమాలో. 2.5 years దాని మీద ఫోకస్ చేయడం అంటే అది కొంచెం టఫ్ జాబ్. సో అందరూ దాని మీద ఫోకస్ చేయడం అనేది అందరూ ఫస్ట్ నుంచి చాలా సీరియస్గా తీసుకుని ఫోకస్డ్. దట్ వాజ్ ఇంపార్టెంట్ పార్ట్. సో చాలా మైన్యూట్ థింగ్స్ కూడా చాలా బాగా అబ్జర్వ్ చేసి చేసిన విషయాలు చాలా చెప్పారు రాజమౌళి గారు మాట్లాడినప్పుడు ఈ మూవీ గురించి. హీరో కానీ, విలన్ కానీ, హీరోయిన్, హూ ఎవర్, వాళ్ళ నడక దగ్గర నుంచి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అంతా అబ్జర్వ్ చేసి వాళ్ళకి తగ్గట్టుగా అన్ని చేశాము అని చెప్తూ ఉన్నారు. సో మీలో ఏమన్నా మార్చుకోమని చెప్పారా? ఏంటి ఆలోచిస్తున్నారంటే ఏం చెప్పినట్టే, ఏం చెప్పలేదు, గుర్తేం లేదు మరి ఇప్పుడు. అంటే మార్చుకోమని ఏం చెప్పలేదు. వాకింగ్ స్టైల్ అదేం లేదు, ఏం లేదు. ఎందుకంటే నేను ఛత్రపతి సినిమా అంతా వాకింగ్ కాబట్టి నేను ఆల్రెడీ వాకింగ్ ట్రాక్ మీద రోజు మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేసేవాడిని. ఎందుకంటే సినిమా అంతా వాకింగ్ కదా, వాకింగ్ బాగుండాలని చెప్పి. సో దీంట్లో అలాగేం చెప్పలేదు. బట్ వి డిడ్ లాట్ ఆఫ్ హోంవర్క్ ముందు చేసాం కదా, దాంట్లో చిన్నవి ఉంటాయి. అండ్ షూర్ రాజమౌళి గారు ఏమైనా యాంగిల్ బాగోపోయినా, పోస్టర్ బాగోపోయినా విల్ ట్రై టు చేంజ్ ఇట్. సో యాంగిల్ ప్రకారం, దాని ప్రకారం, బాడీ లాంగ్వేజ్ ప్రకారం నాకు కొన్ని సూట్ అవుతాయి, కొన్ని సూట్ అవ్వవు, అలాంటివన్నీ షూటింగ్లో చేసి చేంజెస్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు రాజమౌళి గారు ఇంప్రూవైజేషన్ ఇప్పుడు షార్ట్ ముందు చాలా చేస్తారు. చాలా ఓన్ చేసుకొని అడాప్ట్ చేసుకొని చేస్తున్నారు కదా మూవీ. మీ క్యారెక్టర్ని కూడా మీరు పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు. దాని నుంచి బయటికి వచ్చారా? ఇంకా ఫ్రెండ్స్తో ఏమైనా అదే మాడ్యులేషన్లో మాట్లాడుతూ ఉంటారా సరదాగా? లేదు, ఒక్కొక్కసారి నేను క్యారెక్టర్స్ వెళ్ళినప్పుడు నాకే తెలియకుండా దాంట్లో వెళ్ళిపోతాను. బట్ దీంట్లో 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఏ క్యారెక్టర్ ఎక్కువ బయట ఉన్నా నాకు తెలీదు. సో ఈ క్యారెక్టర్ నుంచి ఆ క్యారెక్టర్ నుంచి ఈ క్యారెక్టర్ జంప్ చేస్తున్న వల్ల బేబీ కంటిన్యూ చేయలేదేమో, జస్ట్ మైండ్లో ఉండి ఉంటుంది. సో మీ పియర్ గ్రూప్, మీ ఎక్కువగా దగ్గర బంధువులు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళు బాగా ఆట పట్టించలేదా మిమ్మల్ని? ఇంకా ఎప్పుడు సినిమా ఎప్పుడు వస్తుంది ఏంటి అని? ఆ టాపిక్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కానీ పక్కన ఎవరన్నా ఫ్యాన్స్ అని కలిసిన, మా ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ మెంబర్స్ కలిసి ఇంకెప్పుడు వస్తుంది సినిమా. ఒక్కోసారి అనేవారు కొంతమంది, ఎంత ఉంటే అంత రిలీజ్ చేసామని, తర్వాత మిగతా చేద్దాం, ముందు అసలు ఆగలేకపోతున్నాం అని. లైక్ మొత్తం తెలుగు ఆడియన్స్ చాలా మంది ఈ సినిమా చూద్దామని వెయిట్ చేస్తున్నారు ఎప్పటి నుంచో. సో ఆడియన్సే కాదు, ఈవెన్ అవంతికతో మాట్లాడినప్పుడు తను చెప్పింది ఏంటంటే పార్ట్ 2 కాదు, పార్ట్ 3 కూడా ఉండాలి, పార్ట్ 4 ఇలా జర్నీ కంటిన్యూ అవుతూ ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పి అంటున్నారు. సో మీకు కూడా అలా ఏమైనా అనిపిస్తుందా? అంటే కథ కదా అంటే రాజమౌళి స్కూల్లోనే ఉండిపోతారు మీరు ఇంకా. పార్ట్ 2 తర్వాత నాకు తెలిసి అందరూ టైర్డ్ అయిపోతారు డెఫినెట్. అంటే మళ్ళీ ఇంత స్ట్రెయిన్ చేయాలంటే కొంచెం గ్యాప్ కావాలి అందరికి. సో పార్ట్ 2తో విల్ డూ ద బెస్ట్ అండ్ ఆపి కొంచెం గ్యాప్ ఇచ్చి కమర్షియల్ సినిమాలు చేసుకోవడం కరెక్ట్. అంటే ఇట్స్ ఇంతమంది రాజమౌళి గారు, అంతమంది అందరూ దీంట్లో ఫుల్ ఫోకస్ చేసి ఉన్నారు. ఆ టైం కావాలి అందరికీ, ఒక చిన్న గ్యాప్ వచ్చి చేస్తేనే దెన్ ద బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే, నార్మల్గా మీ ప్రీవియస్ మూవీస్లో మీ డైలాగ్ డెలివరీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అంటే ప్రేమిస్తే పోయేదే ఉంది డ్యూడ్ అని కానీ, లేకపోతే అండి ఒక పాట పాడండి అని. సో దీని నుంచి ఒకటేసారి మీరు ఒక చారిత్రాత్మక, ఒక రాజులాగా డైలాగ్స్ చెప్పాలి అని అంటే ఫస్ట్లో ఎన్ని రోజులు పట్టింది దానికి అలవాటు అవ్వడానికి? దీంట్లో క్యారెక్టర్లో ఉన్న డైలాగ్ తప్ప పెద్ద ఆ టైప్ డైలాగ్స్ ఏం లేవు. చిన్న ఆథెంటిక్ ఫీల్ ఉంటుంది కానీ బట్ సీరియస్గా అంత డీప్గా ఏమి ఉండదు. తమిళ్లో ఎక్కువ ఆథెంటిక్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి న్యూస్లో కూడా కొంచెం ఓల్డ్ తమిళ్ వాడడం వల్ల తమిళ్లో ఎక్కువ ఆథెంటిక్ తమిళ్ ఎక్కువ వాడాం. తెలుగులో ఆల్మోస్ట్ కొంచెం దగ్గర అటు ఇటు మధ్యలో ఉంటుంది కొంచెం. ఓకే, అంటే ఇదేంటి అన్నదమ్ముల మధ్య ఫైటింగ్? ఇట్ ఈస్ అ ఫైట్ ఫర్ అ థ్రోన్. ఒక థ్రోన్ కోసం ఫైట్ అనేలాగా ఉంటుంది. బట్ మీ సినిమా చూస్తే ఇది మీకు లైట్ గా చెప్తున్నాం, బట్ అది అది కాదు, అది చెప్పాలి. నాకు ఒక డౌట్ వస్తుంది, మీరందరూ అంటే ఈ ప్రెస్ మీట్ కానీ లేకపోతే మీడియాకి ఇచ్చే ముందు ఏమన్నా రాజమౌళి గారు కూర్చోబెట్టి అందరికి క్లాస్ ఏమన్నా తీసుకున్నారా? ఇంత మాత్రమే చెప్పాలి. ఈ సినిమాకి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు మిర్చి ఉంది. ఇంటర్వెల్ బ్లాగ్ నేను మీకు చెప్పాను అనుకోండి, మీకు వినడానికి బాగానే ఉంటుంది, ఆడియన్స్ చూడడానికి ఫస్ట్ టైం వినట్టు, బట్ సినిమా చూసినప్పుడు కిక్ ఉండదు. సో ఫైనలీ టికెట్ కొనుక్కుని సినిమాలో థ్రిల్ అవడం ఇంపార్టెంట్, కానీ మధ్యలో
మన మెయిన్ పాయింట్ చెప్పేస్తే కిక్ ఉండదు. అంటే రకరకాలుగా అనుకుంటూ ఉన్నారు, ఆ మూవీ అయి ఉండొచ్చు, ఆ స్టోరీ అయి ఉండొచ్చు, ఇలా అయి ఉండొచ్చు అని. ఇది ఎవరు ఏం చెప్పి మధ్యలో చాలా మంది స్టోరీస్ అన్ని చెప్పారు కానీ ఏమీ నిజం కాదు. ఇది అన్ని జస్ట్ ఆ హైప్ లో దాన్ని ఎంతూజియాజం లో రాసేసి చెప్పినవి తప్ప ఇదేం దానికి సంబంధం. సో స్టోరీ గురించి ఊహిస్తే తప్పలేదు, కానీ అందులో యాక్ట్ చేసే హీరో గురించి కూడా రకరకాలుగా ఊహించేశారు కదా. చాలా వచ్చింది, చాలా ఊహించారు. అంటే ఈ సినిమా బాహుబలి ఎంత పెద్ద సినిమా చేస్తున్నా అన్ని రూమర్స్ వచ్చింది ఈ సినిమా ఈక్వల్ గా. అంటే లైఫ్ బ్యాలెన్స్ అంటారు చూడండి, ఎంత బిగ్ ఫిల్మ్ చేస్తే దానికి ఈక్వల్ గా అంత నెగిటివ్ పాజిటివ్ ఉంటుందండి. సో దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు మీరు? రిసీవ్ చేసుకోవడానికి ఏం లేదు, అంటే చాలా రూమర్స్ ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు. ఇప్పుడు కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమర్ ఉంది, కేరళలో జస్ట్ శివలింగం మోసి వాటర్ ఎడ్జ్ లో నడుస్తున్నాం, అంటే రాక్స్ అన్ని చాలా నాచ్ పట్టి ఉంటాయి. సో నడుస్తున్నా ఒక చెప్పులు లేవు నాకు. అంటే మోస్ట్లీ శివుడు క్యారెక్టర్ ఒక 20% 40% మౌంటైన్ క్లైంబ్ అన్ని చెప్పులు ఉండవు. చెప్పులతో నడిచినప్పుడు శివలింగంతో జారి పడ్డాను, చిన్న దెబ్బ తగిలింది. ప్లస్ మళ్ళీ షూట్ చేస్తాం. నెక్స్ట్ ఆ రోజు నైట్ ఫోన్ కాల్స్, నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ కాల్స్, ప్రభాస్ పడ్డాడంట కదా. ఓకే పడ్డాను, బట్ అంత ఫాస్ట్గా వచ్చింది, సరే ఓకే. నెక్స్ట్ డే ఏంటి తలకి తగిలిందంట కదా, ఆ నెక్స్ట్ డే ఏంటి కోమాలో వెళ్ళిపోయాడంట, ఆ నెక్స్ట్ డే ఏంటి క్యాన్సర్. సో దీనికి క్యాన్సర్ వస్తుందా ఏమో ఐ డోంట్ నో. ఇవన్నీ మీరు వినే ఉంటారు, మీరు అందరూ ప్రెస్ ఉన్నారు కాబట్టి మీ అందరూ డెఫినెట్ గా వినే ఉంటారు. సో ఇది అక్కడి నుంచి ఒక 2-3 months ఇంట్లో ఫోన్లు, అదే పెద్దనాన్నగారికి ఎస్పెషల్లీ ఒక రోజుకి 400 ఫోన్ 300. నేను ఎక్కడో కేరళలో ఉన్నాను, అక్కడ ఉన్నాను, బాగానే ఉన్నానని చెప్పినా సరే, బట్ ఏదో అయింది, లేకపోతే ఇంత పెద్దది రాదు కదా, ఏదో ఇప్పుడు ఏ రూమర్ వచ్చినా ఎంతో కొంత అయింది అని మాత్రం జనాలు ఫిక్స్ అవుతారు. అది మనం చెప్పినా వినరు. బట్ ఈ పెద్దనాన్నగారు కూడా సో పడ్డాడు, ఎక్కడో తగిలి ఉంటుంది అని, లేకపోతే ఇంత పెద్ద రూమర్ ఇంత అంటే ఒక 100 వస్తే దాంట్లో 10% అన్న ఉంటుందా, ఆ 10% ఎంత అనేది ఆయన టెన్షన్ లేదు. నాకు ఏం ప్రాబ్లం లేదు, చిన్న గీత పడింది, జస్ట్ ఇలా స్లిప్ ఇలా పడ్డాను అంతే, అది మేజర్ కాదు, ఏం కాదు. నెక్స్ట్ డే షూటింగ్ నార్మల్గా చేస్తున్నాం, అన్ని ప్రాబ్లం ఏం లేదు అన్నా సరే. బట్ ఈ రోజుకు ఆయన ఒకసారి ఫోన్ చేసి చెప్పి మళ్ళీ ఎక్కడైనా బయటకి ఎవరన్నా కనిపించినా సరే ఏంటి బాగానే ఉన్నారా అని అంటే, ఇప్పుడు నేనేం చెప్పాలి, నేను బాగానే ఉన్నాను కదా శుభ్రంగా. సో ఇలాంటి రూమర్స్ అనేది చాలా ఒక కంటిన్యూస్గా ఒక 1 year దానికి ఎలా రిప్లై చేయాలి కూడా తెలియదు. ఒక 5-6 months తర్వాత ఇంకా అక్కడ ఎక్కడెక్కడ నుంచో ఫ్యాన్స్ వాళ్ళందరూ ఫోన్ చేసి బాధపడుతునేసరికి నేనే ఇంకా ఫేస్బుక్ లో పెట్టాను, అసలు నాకు ఏం సంబంధం లేదు, ఐఎమ్ వెరీ ఫైన్, నేను కంటిన్యూస్ గా షూట్ చేసుకుంటున్నాను, 1000 people ఉన్నారు, 500 people ఉన్నారు సెట్ లో, ఇదేమి దాయడానికి ఏమీ లేదు ఇక్కడ అని చెప్పి. ఇప్పుడు సో మీకు పర్సనల్ గా ఇది కొంచెం అంత లేదన్నా కూడా ఒక అలాంటి బాధని మిగులుస్తుంది లోపల? బాధ ఏం కాదు, అప్పుడు ఆ టైంలో కొంచెం ఎప్పుడన్నా కలిసినప్పుడు ఎవరిని అడిగినప్పుడు కొంచెం చిన్న ఇరిటేటింగ్ గా ఉంటుంది. అంటే ఒకటేమో నీకు ఇలా అంట కదా, నువ్వు అలా అంట కదా, ఇలా జరిగిందట కదా, ఒకళ్ళు అటుగారంగా అంటే పర్సనల్ గా బోల్డ్ మంది అదే పనిగా కొంచెం ఆడుకుంటారు, అది పెద్ద ప్రాబ్లం కాదు. బట్ ఎప్పుడన్నా ఫ్యాన్స్ కానీ చాలా క్లోజ్ పీపుల్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకంటే ఎక్కువ నేను ఇంపార్టెంట్ కొంతమందికి, అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం అవ్వదు. ఐఎమ్ ఫైన్ అంటే చెప్తే అర్థమయ్యేది అంత కాదు. నేను ఒక 6-7 months ఒక టాపిక్ నడిచిన తర్వాత ఇది కాదు అంటే జనాలు కూడా దాన్ని తీసుకోవడానికి ఇష్టపడరు. ఓకే, సో పోన్లేండి, పెద్దవాళ్ళు అంటారు కదా ఇలాంటివి ఏదైనా వస్తే అప్పుడుకున్న దిష్టి పోతుంది అని అంటారు. ఇలాంటి రూమర్స్ ఏమైనా వస్తే మీకు అలాంటివి ఏమైనా పోయిందేమో. అండ్ ఇంకొకటి, టీం అందరినీ కూడా నిరాశపరిచి ఒక డిప్రెషన్ లోకి వెళ్ళినటువంటి ఇన్సిడెంట్ ఏంటి అంటే మీ లీక్ అవ్వడం, స్టోరీ బయటకు వచ్చేయడం, అది చాలా. సో దాని గురించి మనం డీటెయిల్డ్ గా మాట్లాడదాం ప్రభాస్ చిన్న బ్రేక్ తర్వాత. స్టేట్ లో ప్రభాస్ గారు ఈ మూవీ దీంట్లో చేసేటప్పుడు మీకుగా బాగా, అంటే మీరు ఆల్మోస్ట్ ఫిల్మ్ చూసుకొని ఉంటారు కదా, అది ఇక్కడ నేను సూపర్ గా చేశాను అని అనిపించింది చెప్తే మేము కూడా అది ఇన్వాల్వ్ అయిపోయి చూస్తాం రిలీజ్ తర్వాత. నాకు అనిపించింది కొన్ని చోట్ల అనిపిస్తుంది, కొన్ని చోట్ల ఇంకా బాగా అనిపిస్తుంది, ఇది మామూలే, ఇంకా అవన్నీ జనాలు చెప్పాలి. ఇంకా ఇప్పుడు మా టైం అయిపోయింది, మేము అనుకోవాల్సిన టైం అంతా అయిపోయింది. మీకు అనిపిస్తే ఇదేనేమో ప్రభాస్ కి నచ్చిన సీన్ అని అనుకుంటాం కదా, అది రిలీజ్ అయిన తర్వాత చెప్తా, అలా అయినా స్టోరీ చెప్తారేమో నేను ట్రై చేస్తాను, ఎలాగైనా స్టోరీ తెలుసుకుందాం. ఓకే, హ్యాట్స్ ఆఫ్, మొత్తం మీ టీం అందరికి హ్యాట్స్ ఆఫ్. అండ్ సో రమా గారు అండ్ వల్లి గారి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము. సో వాళ్ళు మీ మొత్తం టీం వర్క్ అంతా విడిపోయేప్పుడు ఏమనిపించింది? అఫ్ కోర్స్ ఇంకా ఉంది, Part 2 చేస్తారనుకోండి, బట్ ఇన్ని రోజులు అంటే నాకు వాళ్ళ ఫ్యామిలీ అంతా 10 years నుంచి తెలుసు, నాకు బాగా క్లోజ్. రాత్రులు వెళ్ళిపోయి వల్లి గారి ఇంట్లో వెళ్తే ఒక 10 మందికి ఫుడ్ ఉండేది. ఏంటి అంతమంది కంటే అమ్మ ఫుడ్ లేకపోతే నాకు ఇష్టం ఉండదు, ఫుడ్ మాత్రం అసలు ప్రాబ్లం ఉండకూడదు ఎవరికి అని. అంటే రాత్రి 12 o'clock కూడా ఇంత చికెన్, ఇంత రైస్ అన్నీ ఉండి, సో వాళ్ళంతా పెద్ద చేతులు వెళ్ళాం. అండ్ రమా గారు చూస్తే ఒక 10 ఎకరాల్లో డ్రెస్సులు, కాలకేల డ్రెస్సులు ఒక
థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నాయి అసలు పొద్దున్నే 4:30కి లేసి అందరూ ఆల్మోస్ట్ ఈ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ 4:30 కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ వీళ్ళు లైట్ డిపార్ట్మెంట్ 4:30కి లేసి 5:30 వరకు అందరికి రెడీ చేసి దానికి మళ్ళీ మేకప్ వేసి 6:30 7:30కి రెడీ చేయడానికి 2-3 hours ముందు అందరూ 5:30 నుంచి 6:30 దాకా రెడీ చేసి 7:30 వరకు రెడీగా ఉండాలి. అండ్ ఆ డ్రెస్సులు చేసేటప్పుడు ఒక షార్ట్ ఉంటుంది, అది మేకింగ్ వీడియోలో వేయాలి డెఫినెట్గా. ఒక 10 acresలో క్లాత్లు పరిచి ఉన్నాయి. దానికి ఏమో రమ గారు కూడా అందరితో పాటు ఒక 10, 30, 40, 50 మంది మేకప్ వేసి గమ్ వేసి కలర్ వేసి, అంటే ఇప్పుడు అన్ని ఫ్యాక్టరీ లాగా వేసింది మా డ్రెస్సులు కూడా ఫ్యాక్టరీ. సో ఫైనలీ లాస్ట్ వెళ్ళేటప్పుడు కొంచెం అమ్మ అయిపోతుందా అని అనిపించి బాధ వేసింది. సో హిందీ అండ్ తమిళ్ దీనిలో కూడా రిలీజ్ అయిపోతుంది. సో బాలీవుడ్కి వెళ్ళిపోతున్నారు అండ్ అటు కూడా టాలీవుడ్ తమిళ్ ఇండస్ట్రీలో కూడా ప్రభాస్ చేస్తున్నారు. అంటే నెక్స్ట్ కూడా బైలింగ్యువల్ మూవీస్ సెలెక్ట్ చేసుకుంటారా? ఇప్పటి నుంచి తమిళ్ చేద్దామని ఉండేదండి, ఎందుకంటే బిగ్గర్ మార్కెట్ కోసం. బట్ తమిళ్ అయితే డెఫినెట్గా చేస్తాను. నెక్స్ట్ బైలింగ్యువల్ తమిళ్ తెలుగు చేస్తాను. ఓకే, నెక్స్ట్ మరి ఇంత భారీ ప్రాజెక్ట్ని ఇంత బరువులు మోస్తూ ఉన్నారు, మరి నెక్స్ట్ లైటర్ క్యారెక్టర్తో వస్తారా? ఎలాంటి, అంటే మీ మీద ఇప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఈ మూవీ తర్వాత ఆబ్వియస్గా ఆడియన్స్లో మీ ఫ్యాన్స్లో. సో అప్పుడు చూసింగ్ అప్పుడు దాన్ని బట్టి అన్ని చూసుకుని స్టోరీ ఒకటి సుజిత్ కథ మంచి కథ చెప్పాడు, బాగుంది. దీని రిజల్ట్ బట్టి అన్ని చూసుకుని దాన్ని బట్టి దాన్ని చేస్తాం. ఓకే, సో ఫైనల్గా ఈ 3 years జర్నీలో చాలా మందికి పెళ్ళిళ్ళు అయిపోయాయి, చాలా శుభకార్యాలు జరిగాయి అని అంటున్నారు. మరి మోస్ట్ వాంటెడ్ బ్యాచులర్ ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు? ఎంతమంది అమ్మాయిల హార్ట్స్ బ్రేక్ అయిపోతాయి? కొన్ని లక్షల మంది హార్ట్స్ బ్రేక్ చేయకూడదని లేకపోతే చేసేసుకునే వాళ్ళ. అది ఎప్పుడైనా అవుతాయి కదా, అంటే ఎప్పటికీ ఇలా ఉంటారా ఏంటి? అవుతుంది, కొంత తొందరలో అవుతుంది. ఇప్పుడు నాకు క్లారిటీ లేదు, ప్లానింగ్ ఉంది. అయిపోయాక మీ అందరిని పిలుస్తాను, మీ ప్రెస్ వాళ్ళందరూ ఎస్పెషల్లీ, ఎందుకంటే ఎప్పుడు వచ్చినా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు, పెళ్ళి ఎప్పుడని. మిమ్మల్ని ఫస్ట్ మీకు కట్ చేస్తాం ఫస్ట్. ఓకే, సో పెళ్ళి ఎప్పుడు అవుతుంది బాబు అని ఎదురు చూస్తూ ఉంటాము, ప్రభాస్ ఎప్పుడు పిలుస్తుంటాడా అని ఇంకా ఈగర్గా వెయిట్ చేస్తాము. దానికంటే ముందు బాహుబలి ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఆ రిజల్ట్ ఎప్పుడు ఎలా ఉంటుందా, ఎలా థ్రిల్ని ఎంజాయ్ చేద్దామా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ టాకింగ్ టు ఎన్టీవీ ప్రభాస్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో ఇది బాహుబలి ప్రభాస్తో స్పెషల్ చిట్ చాట్, స్టే ట్యూన్. ప్రభాస్ గారు, ఈ మూవీ దీంట్లో చేసేటప్పుడు మీకుగా బాగా, అంటే మీరు ఆల్మోస్ట్ ఫిల్మ్ చూసుకొని ఉంటారు కదా, అది ఇక్కడ నేను సూపర్గా చేశాను అని అనిపించింది చెప్తే మేము కూడా అది ఇన్వాల్వ్ అయిపోయి చూస్తాం రిలీజ్ తర్వాత. నాకు అనిపించింది కొన్ని చోట్ల అనిపిస్తుంది, కొన్ని చోట్ల ఇంకా బాగా చేయాలనిపిస్తుంది. ఇది మామూలే, ఇంకా అవన్నీ జనాలు చెప్పాలి. ఇంకా ఇప్పుడు మా టైం అయిపోయింది, మేము అనుకోవాల్సిన టైం అంతా అయిపోయింది. మీకు అనిపిస్తే ఇదేనేమో ప్రభాస్ కి నచ్చిన సీన్ అని అనుకుంటాం కదా, అది రిలీజ్ అయిన తర్వాత చెప్తా. అలా అయినా స్టోరీ చెప్తారేమో నేను ట్రై చేస్తాను. ఎలాగైనా స్టోరీ తెలుసుకుందాం. ఓకే, హ్యాట్స్ ఆఫ్, మొత్తం మీ టీం అందరికి హ్యాట్స్ ఆఫ్. అండ్ సో రమా గారు అండ్ వల్లి గారి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము. సో వాళ్ళు మీ మొత్తం టీం వర్క్ అంతా విడిపోయేప్పుడు ఏమనిపించింది? అఫ్ కోర్స్ ఇంకా ఉంది, పార్ట్ 2 చేస్తారనుకోండి, బట్ ఇన్ని రోజులు అంటే నాకు వాళ్ళ ఫ్యామిలీ అంతా 10 years నుంచి తెలుసు, నాకు బాగా క్లోజ్. రాత్రులు వెళ్ళిపోయి వల్లి గారి ఇంట్లో వెళ్తే ఒక 10 మందికి ఫుడ్ ఉండేది. ఏంటి అంతమంది కంటే అమ్మో ఫుడ్ లేకపోతే నాకు ఇష్టం ఉండదు, ఫుడ్ మాత్రం అసలు ప్రాబ్లం ఉండకూడదు ఎవరికి అని. అంటే రాత్రి 12 o'clock కూడా ఇంత చికెన్ ఇంత రైస్ అన్నీ ఉండి, సో వాళ్ళంతా పెద్ద చేతులు వెళ్ళాం. అండ్ రమ గారు చూస్తే ఒక 10 acres డ్రెస్సులు, కాలకాయల డ్రెస్సులు ఒక థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నాయి డ్రెస్సులు. పొద్దున్నే 4:30కి లేసి అందరూ ఆల్మోస్ట్ ఈ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ 4:30 కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ వీళ్ళు లైట్ డిపార్ట్మెంట్ 4:30కి లేసి 5:30 వరకు అందరికి రెడీ చేసి దానికి మళ్ళీ మేకప్ వేసి 6:30 7:30కి రెడీ చేయడానికి 2-3 hours ముందు అందరూ 5:30 నుంచి 6:30 దాకా రెడీ చేసి 7:30 వరకు రెడీగా ఉండాలి. అండ్ ఆ డ్రెస్సులు చేసేటప్పుడు ఒక షార్ట్ ఉంటుంది, అది మేకింగ్ వీడియోలో వేయాలి డెఫినెట్గా. ఒక 10 acresలో క్లాత్లు పరిచి ఉన్నాయి. దానికి ఏమో రమ గారు కూడా అందరితో పాటు ఒక 10, 30, 40, 50 మంది మేకప్ వేసి గమ్ వేసి కలర్ వేసి, అంటే ఇప్పుడు అన్ని ఫ్యాక్టరీ లాగా వేసింది మా డ్రెస్సులు కూడా ఫ్యాక్టరీ. సో ఫైనలీ లాస్ట్ వెళ్ళేటప్పుడు కొంచెం అమ్మ అయిపోతుందా అని అనిపించి బాధ వేసింది. ఎవరు వీళ్ళు? వాళ్ళు వెళ్ళి పైకి చెప్పు, వాళ్ళు ఎవరు చెప్పారు ఫస్ట్? మీరు ఒకసారి చెప్పండి సార్, పైన వాళ్ళకి తెలియట్లేదు. మూవీలో విలన్స్ ఉన్నట్టే మన ఇంటర్వ్యూ కూడా విలన్స్ వచ్చినట్టున్నారు ఇప్పుడు. ఓకే, సో హిందీ అండ్ తమిళ్ దీనిలో కూడా రిలీజ్ అయిపోతుంది. సో బాలీవుడ్కి వెళ్ళిపోతున్నారు అండ్ అటు కూడా టాలీవుడ్ తమిళ్ ఇండస్ట్రీలో కూడా ప్రభాస్ చేస్తున్నారు. అంటే నెక్స్ట్ కూడా బైలింగ్యువల్ మూవీస్ సెలెక్ట్ చేసుకుంటారా? ఇప్పటి నుంచి తమిళ్ చేద్దామని ఉండేదండి, ఎందుకంటే
బిగ్గర్ మార్కెట్ కోసం. బట్ తమిళ్ అయితే డెఫినెట్గా చేస్తాను. నెక్స్ట్ బైలింగ్వల్ తమిళ్ తెలుగు చేస్తాను. ఓకే, నెక్స్ట్ మరి ఇంత భారీ ప్రాజెక్ట్ని ఇంత బరువును మోస్తూ ఉన్నారు, మరి నెక్స్ట్ లైటర్ క్యారెక్టర్తో వస్తారా? ఎలాంటి, అంటే మీ మీద ఇప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఈ మూవీ తర్వాత ఆబ్వియస్గా ఆడియన్స్లో, మీ ఫ్యాన్స్లో. సో అప్పుడు చూసింగ్ అప్పుడు దాన్ని బట్టి అన్ని చూసుకుని స్టోరీ ఒకటి సుజిత్ కథ మంచి కథ చెప్పాడు, బాగుంది. సో దీని రిజల్ట్ బట్టి అన్ని చూసుకుని దాన్ని బట్టి దాన్ని చేస్తాం. ఓకే, సో ఫైనల్గా ఈ 3 years జర్నీలో చాలా మందికి పెళ్ళిళ్ళు అయిపోయాయి, చాలా శుభకార్యాలు జరిగాయి అని అంటున్నారు. మరి మోస్ట్ వాంటెడ్ బ్యాచులర్ ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు? ఎంతమంది అమ్మాయిల హార్ట్స్ బ్రేక్ అయిపోతాయి? కొన్ని లక్షల మంది హార్ట్స్ బ్రేక్ చేయకూడదని లేకపోతే చేసేసుకునే వాళ్ళ. అది ఎప్పుడైనా అవుతాయి కదా, అంటే ఎప్పటికీ ఇలా ఉంటారా ఏంటి? అవుతుంది, కొంత తొందరలో అవుతుంది. ఇప్పుడు నాకు క్లారిటీ లేదు. ప్లానింగ్ అయిపోయాక మీ అందరిని పిలుస్తాను, మీ ప్రెస్ వాళ్ళందరూ ఎస్పెషల్లీ. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు, పెళ్ళి ఎప్పుడని. మిమ్మల్ని ఫస్ట్ మీకు కట్ చేస్తాం ఫస్ట్. ఓకే, సో పెళ్ళి ఎప్పుడు అవుతుంది బాబు అని ఎదురు చూస్తూ ఉంటాము, ప్రభాస్ ఎప్పుడు పిలుస్తుంటాడా అని ఇంకా ఈగర్గా వెయిట్ చేస్తాము. దానికంటే ముందు బాహుబలి ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఆ రిజల్ట్ ఎప్పుడు ఎలా ఉంటుందా, ఎలా థ్రిల్ని ఎంజాయ్ చేద్దామా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ టాకింగ్ టు ఎన్టీవీ ప్రభాస్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో ఇది బాహుబలి ప్రభాస్తో స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్డ్.